నా ఆశ్రయము అని నీవు మహోన్నతమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులనో నీ గుడారమును సమీపించదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును నేడు మన రీతిలో దీవించి మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రార్థన సాయిత్రాలు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు చేస్తున్నాం ప్రభా. ఈ దినము రంగాను ఇచ్చినటువంటి ఆయన మహేష్ ని సుమలతను ప్రేమించి ఇచ్చినటువంటి గృహమును బట్టి మీకు వందనాలు. ఆ గృహాన్ని మీరు ఆశీర్వదించండి. మెయిన్ డోర్ నుంచి ప్రార్థన పూర్వకంగా దీన్ని గృహాన్ని ప్రతిష్ఠిస్తుండగా మీరు ఆశీర్వదించి గుమ్మముల నుండి ప్రవేశిస్తుండగా మీరేనని గుమ్మము గడియములను బలపరుస్తారని సాధించారు. ఈ గుమ్మముల గడియలను బలపరిచి మీరు కావలసిన సంతోషాన్ని గృహంలో నివాసించిన బిడ్డలకు ఆశీర్వాదం అనుగ్రహించండి. మరి ముఖ్యంగా రక్షణ కుటుంబానికి దయచేయండి. కావలసిన సంతోషాన్ని సమృద్ధిని వీళ్ళకి అనుగ్రహించమని మెయిన్గా గృహాన్ని ప్రతిష్ఠించి ఆశీర్వదించి బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవుని నామములో మరి రిబ్బన్ కట్ చేస్తూ గృహాన్ని ప్రభుకి ప్రతిష్ఠిస్తారు. చప్పట్లు కొట్టిన ఒకసారి.